హలో ఫ్రెండ్స్, చూడండి కొన్ని జస్ట్ అలా కొన్ని క్విజెస్ డిస్కస్ చేద్దాము. సో ఒకసారి వాయిస్ క్లియర్గా ఉందో లేదో చెప్పండి. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ కన్వీన్డ్ అండర్ హోమ్. సో ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు కన్వీనర్గా ఎవరు పనిచేసారు అని అంటే కనిష్కుడు. సో మనకు తెలుసు కదా, ఆల్రెడీ మొత్తం ఎన్ని బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగినాయి అంటే మొత్తం 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగినాయి. సో ఒకటేమో రాజగృహలో, ఇంకొకటి వైశాలిలో, ఇంకొకటి పాటలీపుత్ర, ఫైనల్ది కశ్మీర్. సో కశ్మీర్లో జరిగినటువంటి ఈ యొక్క బుద్ధిస్ట్ కౌన్సిల్కి ఎవరు కన్వీనర్గా పనిచేశారు అంటే కనిష్కుడు చేశాడు. సో మరి నేను మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, మూడవ బుద్ధిస్ట్ కౌన్సిల్ అయినటువంటి పాటలీపుత్రంలో జరిగినటువంటి దానికి ఎవరు కన్వీనర్గా పనిచేసిండ్రు? ఒకసారి కామెంట్ చేయండి మీరు. సో మూడవ బుద్ధిస్ట్ కౌన్సిల్కి ఎవరు కన్వీనర్గా వర్క్ చేసిండ్రు? నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం షెడ్యూల్ ఎంత? సో మనకు తెలుసు కదా. సో పార్టీ ఫిరాయింపుల చట్టం యొక్క షెడ్యూల్ వచ్చేసి 10th షెడ్యూల్. 9th 1 ల్యాండ్ రిఫార్మ్స్, 11th 1 సో లోకల్ గవర్నమెంట్కి సంబంధించి, దట్టు విలేజ్ పంచాయత్స్, సో వాటి రిలేటెడ్గా ఉంటుంది. ఇంకా షెడ్యూల్ 12 వచ్చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సో మున్సిపాలిటీ దానికి సంబంధించి. సరే, నెక్స్ట్ విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం జడ్జిమెంట్ దీనికి సంబంధించింది. సో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేస్ రిలేటెడ్ టు వాట్? సో దిస్ ఈజ్ అబౌట్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. సో కార్యాలయంలో లైంగిక వేధింపులకు సంబంధించి కేసు ఏదంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఓకే. సో నెక్స్ట్, ఐఎంఎఫ్ ఏ సభ వల్ల ఏర్పడింది? సో ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏ సంస్థ వల్ల, ఏ సభ వల్ల, ఏ కాన్ఫరెన్స్ వల్ల ఏర్పడింది అని అంటుండు. సో ఏ కాన్ఫరెన్స్ వల్ల ఏర్పడింది అని అంటే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్. ఇది బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్. సో ఒకసారి నేను కామెంట్ చేస్తాను. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్లోనే ఈ ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ని మనం స్టార్టింగ్లో ఐబిఆర్డి అని పిలిచేది. ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో అదే తర్వాత కాలంలో వరల్డ్ బ్యాంకుగా రూపాంతరం చెందుతుంది అన్నట్టు. సరే, మొత్తం మీద ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్లో బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని పిలుస్తాం మనం. బ్రిటన్ వుడ్ కవలలు అని చెప్పేసి ఈ ఐఎంఎఫ్ని అండ్ ఐబిఆర్డిని పిలుస్తాం. ఓకే. అది ఐబిఆర్డి అన్న వరల్డ్ బ్యాంకు అంటే ప్రపంచ బ్యాంకు అన్న రెండు ఒకటే. ఓకే. సరే, నెక్స్ట్, ఆర్టికల్ ప్రొటెక్ట్స్ పీపుల్ ఫ్రమ్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో ఏకపక్ష అరెస్టు మరియు నిలుపుదల నుండి ప్రజలను కాపాడేటువంటి ఆర్టికల్ ఏది అని అంటుండు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. ఇఫ్ యు నో ద ఆన్సర్, జస్ట్ డూ కామెంట్.
arrest, the article that protects people from arbitrary arrest and detention. Just do answer if you know answer, so that we can interact. యా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 22. ఆర్టికల్ 22. 21 అనుకోండి రైట్ టు లైఫ్కి సంబంధించింది. 23 అనుకోండి ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ దానికి సంబంధించింది. అంటే ఎత్తుకపోవడం ఉంటుంది కదా, కిడ్నాప్ చేయడం, ఎత్తుకపోవడం అట్లాంటిది. నెక్స్ట్ 20, ఈ 20 వచ్చేసి కన్విక్షన్, రైట్ అగెనిస్ట్ కన్విక్షన్ దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ నాబార్డ్ ఎప్పుడు ఏర్పడింది అని అంటుండు. నాబార్డ్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1982లో ఏర్పడింది. నాబార్డ్ ఫార్మ్డ్ ఇన్ 1982. నెక్స్ట్ 1995కి ఒక స్పెషాలిటీ ఉంది, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. 1995లో ఒక సంస్థ ఏర్పడుతుంది, అంతర్జాతీయ సంస్థ. అది ఏ సంస్థ? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా జస్ట్ డూ కమెంట్. నెక్స్ట్ సీట్ అలొకేషన్ ఇన్ రాజ్యసభ అండ్ దట్ షెడ్యూల్. చూడండి మొత్తం మనకు షెడ్యూల్స్ అన్ని 12 ఉంటాయి. ఓకే, సో ఆ 12లో మరి రాజ్యసభకు సంబంధించి సీట్లు అంటే స్టేట్స్కి మనం రాజ్యసభకు సంబంధించి సీట్ల కేటాయింపు చేస్తాం. అంటే ఒక్కో స్టేటు రాజ్యసభలో ఒక్కొక్క స్టేట్కి కొన్ని సీట్స్ ఉంటాయి అన్నట్టు. సపోజ్ మన తెలంగాణ అనుకోండి, తెలంగాణలో రాజ్యసభకు ఎన్ని సీట్లు ఉంటాయి? తెలంగాణకు రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉంటాయంటే 7 సీట్లు ఉంటాయి. లోక్సభలో ఎన్ని సీట్లు ఉంటాయంటే 17 సీట్లు ఉంటాయి, అంటే 17 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభలో 7 సీట్లు ఉంటాయి. సో ఆ విధంగా మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ అలొకేషన్ని, ఈ సీట్ల కేటాయింపుని ఏ షెడ్యూల్ ప్రకారం ఇస్తాము అని అంటే షెడ్యూల్ 4. సో షెడ్యూల్ 4 ప్రకారం మనం ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. సో మీరు కమెంట్ చేయండి ఎస్టీలకు సంబంధించి, అంటే షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అండ్ త్రిపుర కావచ్చు, మిజోరం కావచ్చు, మేఘాలయ కావచ్చు, అండ్ మిజోరం కావచ్చు. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ఏ షెడ్యూల్ డిస్కషన్ చేస్తుంది, అంటే ఏ షెడ్యూల్లో ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది? మిజోరము, అరుణాచల్ ప్రదేశ్, అండ్ త్రిపుర, అండ్ మేఘాలయ. మీరు కమెంట్ చేయండి ఒకసారి, నేను చూస్తాను. షెడ్యూల్ 5ఆ 6ఆ? రెండింటిలోంచి చెప్పండి. షెడ్యూల్ 5ఆ 6ఆ? రైట్ ఆన్సర్ వచ్చేసి షెడ్యూల్ 6. ఓకే, షెడ్యూల్ 6. నెక్స్ట్ యూ కెన్ విన్ బుక్ ఆథర్డ్ బై, యూ కెన్ విన్ అనేటువంటి బుక్ రాసింది ఎవరు అంటే శివ్ ఖేరా రాశారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్. సో మానిటరీ పాలసీ కమిటీ సభ్యుల సంఖ్య ఎంత అని అంటుండు. సో మానిటరీ పాలసీ కమిటీ సభ్యుల సంఖ్య ఎంత అని అంటే 6 ఉంటుంది. ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. సో 6 అన్నట్టు, 6. అయితే ఇందులో 3 గవర్నమెంట్ నుంచి ఉంటే 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు అన్నట్టు. 3 గవర్నమెంట్ సైడ్ నుంచి, 3 ఏమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఉండడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో మానిటరీ పాలసీ కమిటీని మనము ఏం పేరుతో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23లోకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వీటిని మనం ఈక్వినాక్సెస్, విషవత్తులు అని పిలుస్తాం. సో ఈ రోజులో మనం ఏం చూస్తామంటే డే ఈక్వల్ టు నైట్ అన్నట్టు. రాత్రి మరియు పగలు సమానంగా ఉండేటువంటి రోజులు ఏవి అని అంటే ఈక్వినాక్సెస్, విషవత్తులు. ఓకే, సో మరి మీరు కమెంట్ చేయండి రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండే రోజు ఇది, అదేవిధంగా పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉండే రోజు ఇది. కమెంట్ చేయండి ఒకసారి.
నెక్స్ట్ ద డైలాగ్ బిట్వీన్ మియాండర్ అండ్ నాగసేన ఈజ్ కాల్డ్ ఎస్ మిలింద పన్హా. సో ఇది మియాండర్కి మరియు గ్రీక్ కింగ్ అయినటువంటి మియాండర్కి మరియు నాగసేనుడు బుద్ధిస్ట్ కింగ్ అయినటువంటి నాగసేనుడికి మధ్యలో ఇదొక సంభాషణ డైలాగ్ అంటాం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఉమెన్ ఎంపీస్ ఇన్ 18th లోక్సభ. చూడండి 18th లోక్సభలో యాక్చువల్గా 13% అలా 13.5 అలా నియర్లీ 13.5% అలా ఉమెన్ ఎంపీస్ ఉన్నారు. కానీ 17th లోక్సభలో నియర్లీ 14% ఉమెన్ ఉండేది అన్నట్టు, ఉమెన్ ఎంపీస్ ఉండేది. సో ఈసారి దురదృష్టవశాత్తు తగ్గింది, దర్ నెంబర్ డస్ డిక్రీజ్డ్ యాక్చువల్లీ. సో అన్ఫార్చునేట్లీ. సో దట్ ఈస్ వాట్ మొత్తం మీద ప్రజెంట్ ఎంతమంది ఎంపీస్ ఉన్నారని అంటే 74 ఎంపీస్ ఉన్నారు ఫ్రెండ్స్. ఎంతమంది అంటే 74 ఎంపీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ 18th లోక్సభ. ఓకే. నెక్స్ట్ A/A+B అనేటువంటిది దేనికి ఫార్ములా అని అంటుండు. సో A/A+B అన్నది దేనికి ఫార్ములా అంటే గినీ కోఎఫిషియంట్ ఇండెక్స్. సో గినీ కోఎఫిషియంట్ ఇండెక్స్. గినీ కోఎఫిషియంట్ ఇండెక్స్ అన్నది ఏ న్యూమెరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఆదాయ అసమానతలని ఒక సంఖ్యా రూపంలో తెలిపేటువంటిదే గినీ కోఎఫిషియంట్ ఇండెక్స్. మరి ఆదాయ అసమానతలని గ్రాఫ్ రూపంలో చూపేటువంటి ఇది ఏది? ఆన్సర్ చెప్పండి మీరు. లాఫర్ కర్వా, లారెంజ్ కర్వా, లేదంటే గిఫెన్ కర్వా. ఆన్సర్ చెప్పండి. లాఫర్, లారెంజ్, గిఫెన్. ఏ కర్వ్? ఆన్సర్ వచ్చేసి లారెంజ్ కర్వ్ ఫ్రెండ్స్. ఇదంటే లారెంజ్ కర్వ్ అన్నది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే. నెక్స్ట్ ధోలావీర ఎన్నవ యునెస్కో వారసత్వ కట్టడం. చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ కట్టడాలు ఉంటాయి కదా. సో వీటిలో 40th ఏది అని అంటే ధోలావీర. సో ధోలావీర. మన రామప్ప వచ్చేసరికి 39th. ఇక్కడ ఆన్సర్ చేశారు ఎవరు? బాగా చూడండి ఒకసారి. 39th వచ్చేసి రామప్ప తెలంగాణ, 40th వచ్చేసి ధోలావీర గుజరాత్, 41 శాంతినికేతన్ శాంతినికేతన్. నెక్స్ట్ 42nd వచ్చేసి హోయసాలేశ్వరం కర్ణాటక. నెక్స్ట్ 43rd వచ్చేసి మౌదం అస్సాంకి సంబంధించినటువంటిది. సో ఈ విధంగా మొయిడమ్స్ అస్సాంకి సంబంధించినటువంటిది. సో చాలా అద్భుతంగా ఆన్సర్ చేశారు. రామప్ప టెంపుల్ 39th వన్, 40th ధోలావీర, 41 శాంతినికేతన్, 42 బేలూరు హలబీడు ఆర్ హోయసల. నెక్స్ట్ 43 వచ్చేసి మొయిడమ్స్. ఇది 2024లో 43 గుర్తించడం జరిగింది, 43వది. నెక్స్ట్ జిఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు. సో జిఎస్టీ ఫ్రెండ్స్ ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి. అంటే నాకు అడగడం ఇష్టం లేదు, బట్ ఏంటంటే కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని అంతే. సరే, జిఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు. సో జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు. మామూలుగా జిఎస్టీ రాజ్యాంగ సవరణ చట్టం అనుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి 101కి సంబంధించింది. కానీ బిల్లు విషయానికి వచ్చేసరికి ఇది 122వ బిల్లు. ఇది ఈ బిల్లు 122వ బిల్లు. నెక్స్ట్ యంగ్ ఇండియా వారపత్రిక సంపాదకుడు ఎవరు? సో ఎడిటర్ ఆఫ్ యంగ్ ఇండియా వీక్లీ.
సో యంగ్ ఇండియా వీక్లీకి సంబంధించినటువంటి ఎడిటర్ ఎవరు అని అంటే మహాత్మా గాంధీ. సో హూ ఇస్ ద ఎడిటర్? సో మహాత్మా గాంధీ ఈజ్ ద ఎడిటర్. నెక్స్ట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఈ దర్గా ఎక్కడుంది అని అంటుండు. సో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఎక్కడుంది అని అంటే అజ్మీర్లో ఉంది. ఎక్కడుంది? అజ్మీర్లో ఉంది. నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్టికల్ మనం ఇందాక డిస్కస్ చేసాం. సో హ్యూమన్ ట్రాఫికింగ్ మానవ అక్రమ రవాణా అని పిలుస్తాం దీన్ని. సో ఇది ఈ ఎన్నో ఆర్టికల్ అని అంటుండు. ఎన్నో ఆర్టికల్ అంటే 23rd ఆర్టికల్. సో మీరు కమెంట్ చేయండి, ఆర్టికల్ 24కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఆర్టికల్ 24కి 23rd ఏమో అక్రమ రవాణా అన్నాం, మరి 24కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఆన్సర్ చేయండి. నేను వెయిట్ చేస్తా. యాక్చువల్గా మీరు ఆన్సర్ అడగట్లేదని డిసప్పాయింట్ అవుతున్నట్టున్నారు. సో ఐ విల్ వెయిట్. I will count 10, okay? So I will wait and go ahead. 1, 2, 3, 4. ఆర్టికల్ 24కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? కామెంట్ చేయండి. 6, 7, 8, 9, 10. Okay. Right. It's no problem. ఆర్టికల్ 24కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎవరైతే 14 ఇయర్స్ బిలో ఉన్నారో సో వాళ్ళని చైల్డ్ లేబర్ అంటే పనుల్లో